వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రాత్రిపూట చపాతీల్లోకి ఏదైనా బిర్యానీ లాంటివి లేదా జీరా రైస్ లాంటివి చేసుకున్నప్పుడు వెరైటీ కూరలు చేస్తాం. మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే కూరగాయ కూరలు కాకుండా గింజలతో కూరలు చాలా వాటితో చేసుకోవచ్చండి. మనం శనగలతో చేస్తాం కదా, అవి చేస్తాము. తర్వాత పెసలతో చేసుకోవచ్చు, అలసందలతో చేసుకోవచ్చు, పప్పులతోటి కదా, గింజలతోటి కూడా. ఈ రాజ్మా తోటి చేసే కూర చాలా బాగుంటుందండి. అసలు పంజాబీస్ అయితే రాజ్మా చావలని దీంతో పాటు లైట్గా కొంచెం జీరా వేసి అన్నం వండుకుంటారు. అది కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం పెద్దగా రైసుల్లోకి కాదు కానీ రొట్టెల్లోకి, పూరీలోకి మనకి రాజ్మా చాలా రుచిగా కుదురుతుంది. దీనికి ఏంటంటే ఒక రాత్రి అంతా నానబెట్టాలండి. చాలా నానితే కానీ ఈ గింజ ఉడకదు, ఉడకదు. నానడానికి టైం తీసుకుంటుంది, ఉడకడానికి టైం తీసుకుంటుంది. మనం ఇవాళ రాత్రి రాజ్మా చేయాలి అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. లేదా తెల్లవారు లేవగానే రాజ్మా నానబెట్టుకుంటే ఈ రాజ్మాని 10 గంటలు 8 గంటలు నానబెట్టాలి. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించేసుకోవాలి. కొంచెం నీళ్ళలో కాస్త ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేయండి. గిన్నెలో పెడితే అసలు ఉడకవండి. నానబెట్టిన రాజ్మాలతోటి కూర పనికిరాదు, ఖచ్చితంగా దాన్ని ఉడికించాల్సింది. రాజ్మాలు ఉడికించి పెట్టాము, దాంతో కూర చేద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేయడము సరదాగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలకి ఒకసారి నచ్చింది అనుకోండి పదే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 2 వెరైటీలు వస్తాయండి. ఇంకో ఈ గింజ వెరైటీ, గింజలు చూడండి చుక్కలుగా ఉన్నాయి ఇవి. ఈ చుక్క వెరైటీ కాకుండా మంచి మెరూన్ రిచ్ రెడ్ కలర్లో పెద్ద ఇంకో కొంచెం పొడుగాటి గింజలు వస్తాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అదో రకం రుచి, ఇదో రకం రుచి, చిన్న రుచి డిఫరెన్స్ ఉంటుంది. ఏవి దొరికితే అవి చేసుకోవచ్చు. రాజ్మాలు నానబెట్టేసాము, ఉడికిచ్చాము కూడా. ఈ ఉడికిచ్చినవి ఒక 10-12 విజిల్స్ రానివ్వాలండి. 12 విజిల్స్ రానిచ్చాక కూడా ఇవి కాస్త గట్టిగానే ఉంటాయి. ఇదిగో చూడండి, ఇలా తునిగిపోవాలి. చూడండి మెత్తగా అయిపోతుంది. ఇలా పూర్తిగా ఉడికిచ్చిన రాజ్మానే రుచిగా ఉంటుంది. ఇందులో కొన్ని కాస్త గట్టిగా ఉండే గింజలు ఉంటాయి, చూసుకుని వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏమి డ్రై మసాలాలు అంటే సబూత్ మసాలాలు పూర్తిగా గింజల పాళంగా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇందులోనే వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు, బే లీఫ్ అంటాం కదా, తేజ్ పత్తా ఒకటి వేద్దాం నూనెలో. నూనె ఇంకా కాగలేదన్నమాట. ఉల్లిపాయలు సన్నగా తరగండి. ఒకవేళ మన దగ్గర చాపర్ ఉంటే చాప్ చేసుకున్నా కూడా చక్కగా కూరలో కలిసిపోయి బాగుంటాయి. ఒక పెద్ద ఉల్లిపాయ, మనం నానబెట్టినవి ఏంటంటే 1 కప్పు రాజ్మాలు నానబెట్టాము. ఇందులో టమాటాలు, తర్వాత ఏమో ఉల్లిపాయలు బాగా వెళ్తాయి. చింతపండు అది వేయము, టమాటా పులుపుతోటి కూర అయిపోతుందన్నమాట. ఉల్లిపాయని బాగా బ్రౌన్గా అవనిద్దాము. మీడియం ఫ్లేమ్ మీద వేగిపోతే అప్పుడు మనం టమాటాలు, మిగిలిన మసాలాలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ బాగా వేగాక ఇందులో కొంచెం ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఈ వెరైటీస్లో తప్పకుండా ఇది వాడాల్సి వస్తుందండి. నేను కొంచెం జనరల్గా వాడను కదా, ఇలాంటి వాటికి వాడాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఇవన్నీ మసాలా పొడులేనండి. 1 స్పూను ధనియాల పొడి, తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1 చిన్న స్పూను గరం మసాలా పౌడరు, తర్వాత 1 స్పూను కారం. ఇది మనం కాశ్మీరీ లాల్ మిర్చి అలాంటివి దొరుకుతాయి చూడండి, బాగా ఎర్రగా ఉంటుంది, అది వేసుకుంటే బాగుంటుంది, రంగు బాగా వస్తుంది. కొంచెం మనకి సరిపడా ఉప్పు వేసేసి దీన్ని కలిపేద్దాం. కొంచెం మసాలా పొడులన్నీ కలవనివ్వండి. ఇదేదో కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది మనకి. దీంట్లోకి ఏం చేయాలంటేనండి, టమాటాలు ఎక్కువ వాడతాం. అయితే ఈ టమాటా ప్యూరీ తెచ్చుకుని బజార్ నుంచి అది పోసేసుకోవచ్చు. బాగా రెడ్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది, తొందరగా అయిపోతుంది. ఒకవేళ ప్యూరీ తెచ్చుకునే ఓపిక లేదు, తీరిక లేదు, మనకు అలవాట్లేదు, నచ్చదు, ఇలా ఉంటే కనుక టమాటాలని ఒక 5-6 రెడ్గా ఉన్న టమాటాలని, ఈ మన హైబ్రిడ్ వెరైటీ వస్తుంది చూడండి, బెంగళూరువి, బాగా రెడ్గా ఉంటాయి, కండ ఉంటుంది కానీ జ్యూస్ తక్కువ ఉంటుంది. వాటికంటే పుల్లటి టమాటా వేసుకోండి, అవి బాగుంటాయి. దాన్ని ఏం చేద్దామంటే చక్కగా గ్రైండ్ చేసేసి ఆ రసం ఎత్తి ఇందులో పోసేయండి. ప్యూరీ వేస్తే ఏంటంటే అది ఆల్రెడీ కుక్డ్ ప్యూరీ కదా, దాంతో తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిది పోయే వరకు
కొంచెం టైం పడుతుంది. తర్వాత ఏమో ప్యూరీ వేస్తే వచ్చేంత హోటల్ టైపు ముదురు ఎరుపు రంగు మనకి రాదు, కొంచెం కలర్ తక్కువ వస్తుంది మనది. అయినా పర్వాలేదు, మనకి ఒరిజినల్గా సహజంగా మనమే చేసుకునేది కావాలంటే ఇంకా అదే మార్గం, ఇంట్లో చేసుకొని వేసేసుకోవటమే. ఈ మిక్సీలో కాసిన నీళ్ళు పోసి దీన్ని పలచగా చేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ టమాటాని ఉడకనివ్వండి. ఇది టమాటా ఉడికితే రంగు మారుతుంది, పచ్చి ఫ్లేవర్ ఒకటి వస్తుంది కదా, అది తగ్గిపోతుంది. కాస్త చిటచిట అని పైకి చిందుతుందండి, అందుకని మీడియంలో ఉంచండి. మనం హోమ్ మేడ్ టమాటా వేసాం కాబట్టి ఇంత మాస్ ఇట్లా కనపడుతుందండి. ప్యూరీ వేస్తే మాత్రం ఇలా ఉండదు, మనం అది వడగట్టేస్తారు కదా, ఒకసారి అది కూడా ట్రై చేయండి. సరే, ఇదిగో పైకి ఇవి వస్తున్నాయి కదా బుడగలు, అంటే టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని కాసిన నీళ్ళు ఉన్నాయి, వాటితో సహా పోసేసేయండి ఇందులో. అది వేస్తే వచ్చండి మీకు ఫొటోస్లో కనిపిస్తుంది, మామూలు మనం కుకరీ షోస్లో చూస్తాం రెడ్గా ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా హోమ్ మేడ్ కాదండి, దానికి ఆ రంగు రాదు. నేను రెండూ చేస్తాను. మరి కాసిన నీళ్ళు పోసి దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు 12 నిమిషాల పాటు స్టవ్ మీద వదిలిపెట్టేసేద్దాం. ఈ మొత్తం మనం వేసిన దినుసుల తాలూకు సువాసనని, ఉప్పు రుచిని ఈ రాజ్మా పీల్చుకుంటుంది. ఈ లోపల నిదానంగా ఉడుకుతుంది. మనకు ఎలాగో కూర చిక్కగానే ఉంది, లేకపోతే మనం ఏం చేయాలంటే ఇందులో కొన్ని గింజల్ని నొక్కేయాలి, అప్పుడు మనకి కూరకి చిక్కదనం వస్తుందన్నమాట. కొన్ని గింజలు నొక్కితే మిగిలినవి గింజ గింజగా ఉంటుంది. ఈ నొక్కబడిన గింజల తాలూకు చిక్కదనం కూరకి యాడ్ అవుతుంది. పప్పు గుత్తి పెట్టి కూడా నొక్కేయచ్చు, కానీ మొత్తం నొక్కేయకండి, కొన్నిటిని నొక్కాలి. స్టవ్ మీద ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాం. ఒక 5-6 నిమిషాలు. నీళ్లు చాలా ఉన్నాయి కాబట్టి మధ్యలో చూసుకోకర్లా, స్టవ్ హై మాత్రం పెట్టుకోకండి, లో టు మీడియం మధ్యలో ఉంచండి. మూత తీసి చూద్దాం మన రాజ్మా ఎలా ఉందో. దాదాపుగా చిక్కబడిపోయిందండి. ఇంత చిక్కగా ఉంటే మనకి ఏంటంటే ఈ మాత్రపు కన్సిస్టెన్సీ బాగుంటుంది కూరల్లోకి, అంటే అన్నంలోకి రొట్టెలోకి నలుచుకుని తినడానికి. మరీ గట్టిగా అయిపోతే బాగోదు. మన టేబుల్ బటర్ ఉంటుంది కదా, ఒక బటర్ వేసేయచ్చు దీని మీదకి, ఒక స్పూన్ నెయ్యి వేసినా కూడా బాగుంటుంది, అంటే చివర్లో దింపేటప్పుడు అనమాట. కొత్తిమీర వేసేయండి బాగా. చాలా మంచి వాసన వస్తుంది. దీంట్లో ఏంటంటే చివరికి కావాలంటే మనకి ఈ దీంట్లో చిక్కగా ఉన్న గ్రేవీలో సాల్ట్ కారం అట్లా తక్కువ, ఉప్పు కారాలు తక్కువ ఉన్నాయంటే ఒక చిటికెడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనది సరిపోయింది, ఎందుకని చాలా మంచి వాసన వస్తుందండి. దీన్ని ఏం చేసేది ఏం లేదు, చక్కగా ఒక గిన్నెలో దేంట్లోనే తీసి టేబుల్ మీద పెట్టేయటమే. గింజలు కనిపిస్తున్నాయి, గుజ్జుగా కూడా ఉంది చూడండి. గుమగుమలాడే రాజ్మా రెడీగా ఉందండి. కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి వడ్డించండి. రాత్రిపూట తినడానికి మనం రైస్ కొంచెమే లేదా 2 రొట్టెలే 2 పుల్కాలే తినేటప్పుడు ఇది కొంచెం కూర అంత తింటే మనకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. హై ప్రోటీన్ ఉన్న గింజల్లో ఈ రాజ్మాలు కూడా ఒకటి, ట్రై చేసి చూడండి.